బీసీలను రాజకీయంగా పైకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీయేనని మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు ఉద్ఘాటించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన జయహో బీసీ సన్నాహక సభలో మంత్రులు పాల్గొన్నారు. కురబలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు వివరించారు. తెలుగుదేశంలో బీసీలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుందని గుర్తు చేశారు. బీసీల పేరిట వైకాపా నేతలు గ్రామాల్లోకి వస్తున్నారని, వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రులు సూచించారు. నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు మన బీసీలు కూడా చాలా వరకు కూడా మనకి న్యాయం చేశారు. పార్టీ పెట్టడమే మన బీసీ కులాలు కూడా అండగా ఉండాలనే ఆలోచనతోనే బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆశా జ్యోతి అయిన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం కదం తొక్కి ముందుకెళ్తున్నాం. బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. ఈ రోజు మీ దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో వచ్చే వాళ్ళు ఎవరో కాదు. ఆనాడు బీసీలను ఎవరైతే అలగదొక్కారో, బీసీల బతుకులను బుక్కి చేశారో వాళ్ళ వారసులు వీళ్ళు అవునా కాదా ఒక్కసారి ఆలోచన చేయమని నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. బీసీల శత్రువులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాళ్ళ మాయలో ఉన్న వాళ్ళ మాటలు నమ్మిన మనల్ని మనం మోసం చేసుకున్నట్లే తప్ప మరొకటి కాదు. ఈరోజు బీసీల పేర్లు చెప్పే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ నాయకులకు లేదనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా.